ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలని ఎంత వేధిస్తూ ఉన్నారు ఈ ప్రపంచమే చూస్తూ ఉంది. అడ్డగోలు కేసులు పెట్టడం కానీ, ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో ఒక కేసుల్లో వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఇరికించడం, నెలల కాలాల పాటు వాళ్ళందరినీ కూడా జైలులో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. భాస్కర్ రెడ్డి గారు తను 16 సంవత్సరాల క్రితం లండన్లో తను వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మీద మక్కువతో ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవడం, సేవా కార్యక్రమాల్లో కూడా అన్నింటినీ కూడా మన రాష్ట్రం గర్వించదగేలాగా, మన రాష్ట్రం యొక్క రికగ్నైజేషన్ లండన్లో కూడా ఉండేలాగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాం. అయితే కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు ఆయన చెప్పడం కూడా జరిగింది. ఒకటి, అరెస్ట్ చేసినటువంటి తీరు కానీ, 2 ఆయన నిర్దాక్షిణ్యంగా ఆయన్ని కొట్టినటువంటి తీరు మన పేపర్లో కూడా చూసినాం. కనీసం నడిచే పరిస్థితి కూడా కనిపించట్లా. సో ఆ విధంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం కానీ, ఆ తర్వాత వారి కోరిక తీర్చుకోవడానికి వారందరినీ కూడా కొట్టడం అన్నదైతే మాత్రం ఈరోజు ఎవరు కూడా హర్షించే పరిస్థితిలో, సామాన్యుడు కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఈ రాష్ట్రం తరపున యూకేలో వ్యాపారాలు చేసుకుంటూ ఈ రాష్ట్రం మంచి కోసం ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, వాళ్ళ తండ్రి మరణించినప్పుడు ఆ సమయంలో అరెస్ట్ చేయడం, ఆ సమయంలో అరెస్ట్ చేసి కూడా అతన్ని కొట్టడం, జైలు పాలు చేయడం, ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడ కూడా ఉండదు. ఈరోజు వాళ్ళ పెద్ద కర్మ కూడా కాల. రేపు గురువారం రోజు వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి పెద్ద కర్మ క్రియలన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక తండ్రి మరణించినాడని తెలిసి కూడా అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు రోడ్డుకి అడ్డంగా పెట్టుకొని ఒక తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు ఆ కొడుకు బాధ ఎలా ఉంటుంది మీకు అర్థం కాదా అని చెప్పి గుండెలు బాదుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక తండ్రి మరణిస్తే ఆ తండ్రిని చూడడానికి వచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి కొట్టించడం అన్నది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ కూటమి పాలకులు కూడా. సో ఈయన భాస్కర్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ దెబ్బలన్నింటినీ కూడా నేనేమి దీనికి బాధపడట్లేదు, తప్పకుండా రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలి, దానికోసం వీళ్ళు ఎన్ని ఇబ్బందులు కష్టాలు పెట్టినా కూడా వాటన్నిటిని కూడా సంతోషంగా నేను స్వీకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రజలు కూడా ఈరోజు అసహించుకుంటున్నారు, చీకొడతా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన, చీకటి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం, రాక్షస పరిపాలన చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కువ కాలం గడిచేది కాదు. అందుకని వీళ్ళు ఉన్నన్ని రోజుల్లో సంపాదించుకోవాలా, అవతల వాళ్ళు మాట్లాడే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గానికి తొందరలోనే ఫుల్ స్టాప్ పడుతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు.